తీవ్రమైన తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు అత్యంత వ్యయ ప్రయాసలతో అతి ఖరీదైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా 8 మంది చిన్నారులకు నెల్లూరు రెడ్ క్రాస్ ఉచితంగా చికిత్స చేసి పునర్జన్మనిచ్చిందని చైర్మన్ మరియు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తలసేమియా జన్యు సంబంధిత ప్రాణాంతకమైన వ్యాధి అని ప్రతి నెల రక్తం మార్పిడి చేయాల్సి ఉంటుందని, తలసేమియా వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స ఒకటే మార్గమని, చికిత్స కోసం 35 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో రేలా, చెన్నై అపోలో హాస్పిటల్స్, సంకల్ప్ ఫౌండేషన్ వారి హాస్పిటల్స్తో మాట్లాడి దాతల శ్రేయాభిలాషుల సహకారంతో 6 మంది తలసేమియా చిన్నారులకు సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చయ్యే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సను విజయవంతంగా పూర్తి చేయించి వారికి మరో జన్మ ఇవ్వడం జరిగిందన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తలసేమియా అడ్వైజర్ డాక్టర్ హరిత, కన్వీనర్ డాక్టర్ సీత, తలసేమియా సబ్ కమిటీ సభ్యులు మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎస్టీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శాఖ పరిధిలో 13 ప్రాజెక్ట్స్ మనకు రన్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా క్యాన్సర్ హాస్పిటల్, బ్లడ్ బ్యాంక్, స్పాస్టిక్ సెంటర్, గాంధీ ఆశ్రమం, జనరిక్ మెడికల్స్, వ్యాక్సినేషన్ సెంటర్, ఇలా వీటితో పాటుగా తలసేమియా డే కేర్ సెంటర్ని కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇది మీ అందరికీ తెలిసిందే. తలసేమియా అన్నది ఒక జెనెటిక్ ప్రాబ్లంతో ఉన్నటువంటి ఒక జబ్బు. ఇది పుట్టుకతోనే తలసేమియా ప్రాబ్లం ఉంటుంది. ఆ పిల్లలకి జీవితాంతం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేస్తూనే ఉండాలి. అలా ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ప్రక్రియ మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరులో అందరికీ కూడా మనం ఉచితంగా చేస్తూ ఉన్నాము. ఎవ్రీ మంత్ పిల్లలందరికీ కూడా, తలసేమియా పిల్లలందరికీ కూడా బ్లడ్ కాంపోనెంట్స్ ఇవ్వడం కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ ప్రతిదీ కూడా మనం ఉచితంగా అందిస్తూ ఉన్నాం. సుమారుగా 110 మంది తలసేమియా పిల్లలు మన దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. అయితే వీళ్ళకి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఎంత చేసినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ 20 ఇయర్స్ కంటే దాటే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ టైం బ్లడ్ ఇస్తూ ఉన్నందువల్ల వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి వీళ్ళకి పర్మనెంట్ క్యూర్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగితేనే వీరికి మళ్ళా ఇంకొక జన్మ అన్నది మామూలు బిడ్డ కాగలరు. ఇది చేయాలన్నప్పుడు హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ ద్వారా వారికి ఆ బోన్ మ్యారో డొనేషన్ ఎవరు ఇవ్వాలి, అది మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూసుకొని దాని తర్వాత ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ని చేయాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ మనము హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ని ఇక్కడే మనం చాలామంది పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా చేయడం జరిగింది. అక్కడ మనకు ఎవరెవరైతే డోనార్స్ మనకి మ్యాచ్ అయినారో వారికి వారి పేరెంట్స్ అంగీకారం మీదట వాళ్ళు ఎవరైతే కోరుకున్నారో వారందరికీ కూడా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడానికి రెడ్ క్రాస్ ముందుకు రావడం కూడా జరిగింది. అయితే ఇది చాలా ఎక్స్పెన్సివ్. అంటే నియర్లీ యావరేజ్ 35 lakhs వరకు కూడా ఈ ఒక్కొక్క ప్రాసెస్కి జరిగే అవకాశం ఉంది. యావరేజ్న కొంతమందికి కొంత ఎక్కువ అవుతుంది, కొంతమందికి కొంత తక్కువ కూడా అవుతుంది. అదేవిధంగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్లో దీన్ని చేయాలనుకున్నప్పుడు చెన్నై, బెంగళూరులో దీనికి సంబంధించి మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అక్కడ మనము వీరందరికీ కూడా ఉచితంగా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ని కొంతమంది ఫ్రెండ్స్, రిలేషన్స్, ఈ వెల్ విషర్స్ ద్వారా ఎవరైతే కొంత మంచి మనసు కలిగినటువంటి వారి యొక్క ప్రోత్సాహంతో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ని ఉచితంగా చేయాలని రెడ్ క్రాస్ నిర్ణయించి ఇప్పటికే కొంతమంది పిల్లలకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించడం, అందులో భాగంగా 6 children ఆల్మోస్ట్ 6 monthsకి పైగా ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుంది. ఇప్పుడు వారందరూ కూడా మరో జన్మని పొందడం కూడా జరిగింది. వారికి ఇక మీద ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అవసరం ఉండదు. మామూలు బేబీలాగా ఇక వాళ్ళ జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇది ఒక పెద్ద అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సక్సెస్ కావడం, అందులో మేమంతా కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి తలసేమియా ప్రాజెక్టుకి సంబంధించి మేము సపరేట్గా ఒక్కొక్క ప్రాజెక్టుకి ఒక్కొక్క సబ్ కమిటీని పెడతాం. అందులో భాగంగా ఈ తలసేమియా ప్రాజెక్టుకి సంబంధించి డాక్టర్ సీతా మేడం కన్వీనర్గా ఉండడం, అలానే కన్వీన్ గారు కో కన్వీనర్గా ఉండడం, అన్నిటికంటే మించి డాక్టర్ హరిత మేడం ఆమె అడ్వైజర్గా ఈ ప్రాజెక్టుకి ఉంది. వారందరూ కూడా ఉచితంగా సర్వీస్ చేస్తూ ఈరోజు ఇన్ని 100 మంది పిల్లల్ని మనము రక్షించుకోగలుగుతూ, అందులో భాగంగా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ అనే ఒక పెద్ద ప్రాసెస్ని చాలా
ప్రాసెస్ అయినటువంటి దీని అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయగలగడం చాలా సంతోషపడతా ఉన్నాం. అలానే రేపటి రోజున మనము సుమారుగా ఈ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ని మళ్ళీ సెకండ్ ఫేజ్లో చేయాలనుకుంటున్నాము. స్టేట్ వైడ్గా అన్ని జిల్లాల నుంచి కూడా మన నెల్లూరు రెడ్ క్రాస్కి సుమారుగా 350 మంది తలసేమియా చిల్డ్రన్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటా ఉన్నాము. అంటే అటు కృష్ణా, గుంటూరు దగ్గర నుంచి ఇటు తిరుపతి, చిత్తూరు జిల్లాల దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి కూడా రేపటి రోజున ఇక్కడ రావడానికి రిజిస్టర్ చేసుకున్నారు. వారందరికీ కూడా రేపు హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ చేయడం కానీ, ఆ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్లో ఎవరెవరికైతే వాళ్ళ పేరెంట్స్కి మ్యాచ్ అవుతుందో బోన్ మ్యారోని డొనేట్ చేయడానికి వారందరికీ కూడా మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. దీనికి కొంత మనకి తెలిసిన వారు కానీ మిగతా పబ్లిక్లో నుంచి కొంత స్పాన్సర్షిప్ కూడా తీసుకొని వారికి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయడానికి తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది. 350 చిల్డ్రన్, తలసేమియా చిల్డ్రన్ ఒక్క దగ్గరికి అసెంబ్ల్ కావడం అన్నది ఒక పెద్ద రికార్డ్ అవుతుంది. రేపు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము రిజిస్టర్ అయిన ప్రకారం కనుక అయితే వారందరూ కూడా కనుక ఇప్పుడు కనుక వస్తే అదొక పెద్ద నెల్లూరుకి ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. మరి వారందరినీ కూడా మళ్ళీ మరో జన్మని వాళ్ళకి కల్పించడానికి అందరం కూడా ముందుకు వచ్చే ప్రాసెస్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. అయితే ఈ రూపంగా నేను అందరికీ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక 2 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ప్రతి వ్యక్తిలో కూడా ఈ తలసేమియాకి సంబంధించి మనం 3 రకాల క్లారిఫికేషన్స్, సపరేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఒకటి, తలసేమియా ప్రాబ్లం కనుక ఉంటే అది మేజర్ అంటాం వాళ్ళని. ఈ తలసేమియా మేజర్ కనుక అయితే వాళ్ళకి చిన్నప్పుడే అది ట్రేస్ అవుట్ అవుతుంది. ఎవ్రీ మంత్ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయాలా, వాళ్ళు రికవర్ కావాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. నెక్స్ట్ రెండవది క్యారియర్స్ అంటాం వీళ్ళని. అంటే వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, అసలు సిమ్టమ్స్ ఏముండవు, వాళ్ళకి ఎలాంటి జబ్బుగా కూడా కనపడదు, కానీ వాళ్ళ క్యారియర్స్గా ఉంటారు. క్యారియర్స్ అంటే వాళ్ళ బిడ్డలకి తలసేమియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళని క్యారియర్స్ అంటారు. నెక్స్ట్ మూడోది నార్మల్ పర్సన్స్. సో తలసేమియా అయితే మనకి చిన్నప్పుడే ట్రేస్ అవుట్ అయిపోతుంది. వాళ్ళకి ఏదో ట్రాన్స్ఫ్యూషన్స్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. అలా కాకుండా క్యారియర్స్ ఉంటారు. సమాజంలో 1% క్యారియర్స్ ఉంటారు. ప్రతి 100 మందిలో కూడా ఒకరు క్యారియర్ ఉంటారు. వాళ్ళే డేంజర్ అనమాట. అంటే వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళకి జబ్బు ఎక్కడ కూడా కనపడదు, కానీ వాళ్ళ బిడ్డలకి తలసేమియా వచ్చేదానికి ప్రాబ్లం ఉంటుంది. సో దీన్ని మనము తలసేమియా రహిత సమాజాన్ని మనం నిర్మించుకోగలగాలి అంటే భవిష్యత్తులో తలసేమియా ఎక్కడా కూడా ఉండకూడదు అని అంటే ఒక చిన్న పని కనుక అందరూ చేయగలిగితే తలసేమియా భవిష్యత్తులో ఎక్కడ లేకుండా మనం చూడగలం. అదేంటంటే పెళ్లికి ముందు కనుక టెస్ట్ చేయించుకుంటే క్యారియర్ అయితే ఇంకొక క్యారియర్ని చేసుకోకుండా ఉంటే చాలు, తలసేమియా బిడ్డలు పుట్టేదానికి అవకాశమే ఉండదు. అంటే ఒకరు క్యారియర్ అయితే ఇంకొకరు క్యారియర్ కాకుండా ఉండాలి. భార్యాభర్తల్లో ఒకరు క్యారియర్ అయినా పర్లేదు, ఇద్దరు క్యారియర్ అయితే మాత్రం తలసేమియా బిడ్డ పుట్టేదానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఆ టెస్ట్ పేరు హెచ్బి ఎలక్ట్రోఫెరసిస్ అనే టెస్ట్ కనుక మనం చేయించుకోగలిగితే బిఫోర్ మ్యారేజ్ మనకి ఈ క్యారియర్ అయినప్పుడు మరో క్యారియర్ని చేసుకోకుండా కనుక ఉండగలిగితే సమాజంలో మనము తలసేమియా లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు సొసైటీలో ప్రతి 100 మందిలో కూడా ఒకరు క్యారియర్గానో లేకుంటే తలసేమియాగానో బాధపడుతూ ఉన్నారు. 1,50,000 మంది ఈరోజు మనకి ట్రేస్ అవుట్ అయినటువంటి తలసేమియా పేషెంట్స్ మన భారతదేశంలో ఉన్నారు. అలానే వీరందరికీ కూడా రెగ్యులర్గా ట్రాన్స్ఫ్యూషన్స్ చేస్తూ ఉన్నారు. గుజరాత్లో అయితే హైయెస్ట్ తలసేమియా ఉంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.